మొన్నేమో హైడ్రాలిక్ టేబుల్ ఎట్టావు, ఈరోజు మానిటర్ ఎట్టావు అని మీరు అనుకోవచ్చు. కానీ కాదు, కష్టపడి పనిచేసే వాళ్ళకి ఇవన్నీ కావాలి. ఓకే 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 ఇప్పుడు నిజం చెప్పేద్దాం. వెబ్ సిరీస్లు సినిమాలు చూస్తాక బాగుంటుందని కొనుక్కున్నాను. మొత్తానికి అయితే వర్క్ మొదలెట్టేసాను, అంతా సెటప్ చేసేసాను. మొత్తానికి లంచ్ చేసేద్దాం అండి. మధ్యాహ్నం లంచ్ చక్కగా వైట్ రైస్ పెట్టుకుని పప్పు ఆమ్లెట్ వేసుకుని చక్కగా ముందైతే పొడితో మొదలెడదాం. నువ్వుల పొడిలో నెయ్యి వేసుకుని తింటే అమృతంలో ఉందండి. తర్వాత ఆకుకూర పప్పు చేశారండి. తర్వాత ఆకుకూర పప్పు కలిపేసుకుని చక్కగా మంచి ఆ కొత్తగా పెట్టిన ఆవకాయ కలుపుకుని దాంట్లో నెయ్యి పోసుకుని ముద్ద మీద ముద్ద తింటా ఉంటే కరిగిపోతుంది అనుకోండి. తర్వాత ఆమ్లెట్ ఒకటి తీసుకుని ఆమ్లెట్ కూడా కలిపి దాంట్లో పెట్టుకుంటే అమృతంలా ఉందండి. ఇంత తిన్న తర్వాత నాన్ వెజ్ తగలకపోతే మనకు బాగోదు కదా. అందుకనే చికెన్ పచ్చడి కూడా కలుపుకుని తిన్నాను. లాస్ట్లో ఇంత తిన్నాక వేడి చేస్తుంది కాబట్టి గడ్డ పెరుగు వేసుకుని చక్కగా కలుపుకుని మళ్ళీ అందులో ఆవకాయ వేసుకుని నంచుకుని తింటూ ఉంటే అమృతంలా ఉందండి. చిన్నప్పుడు రిమోట్ కంట్రోల్ కార్ కొనివ్వమంటే మా డాడీ కొనివ్వలేదు. అందుకే నేను కొనుక్కొని ఆడుకున్నాను. తర్వాత ఏమో సీరియల్కి వచ్చాను. అక్కడి నుంచి మన గుడివాడలో ఎంత ఫేమస్ అయిన గుడివాడ అలంకార్ ఇప్పుడు మాదాపూర్ అయ్యప్ప సొసైటీలో పెట్టారు. అక్కడికి వచ్చాను. అక్కడ కాజునట్ చికెన్ చెప్పాను. చూసారండి జీడిపప్పు వేసాడో చాలా బాగుంది, తినేసాను. తర్వాత ఏమో స్పెషల్ ఫ్రైడ్ రైస్ చెప్పాను, అది చాలా బాగుంది, తినేసాను. తర్వాత ఇంటికి వెళ్తా పేషావర్లో మటన్ హలీం తెచ్చుకుని తిన్నాను, చాలా బాగుంది.